హాయ్ హలో అండి. వెల్కమ్ టు సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ ఐపీఎల్ యాక్షన్. లైక్ ఈరోజు మనం కేకేఆర్ గురించి మాట్లాడుకుందాం. ఈ మినీ యాక్షన్లో అత్యధిక పర్స్ వాల్యూ ఉన్న టీం ఏదంటే కేకేఆర్. అండ్ కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ని పర్చేజ్ చేసింది ఎవరంటే కేకేఆర్. సెకండ్ కాస్ట్లీ ప్లేయర్ని కూడా కేకేఆర్ కొన్నది. సో ఇక్కడ కేకేఆర్ ఏంటంటే టోటల్ 13 మందిని కొన్నారు. సో వీటి గురించి మాట్లాడుకునే ముందు ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో. ఎక్కడైనా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీవర్స్ చాయిస్ తెలుగు అని. ఇక్కడ మనం మూవీస్ అండ్ క్రికెట్ రిలేటెడ్ కంటెంట్ ఎక్కువగా చూస్తాం. సో ఇట్ హెల్ప్స్ ఆర్ ఇట్ మోటివేట్స్ మీ టు లర్న్ మోర్, గివ్ యూ బెస్ట్ అవుట్పుట్ ఫ్రమ్ మీ. ఇంకా ఎక్కువ నేర్చుకొని ఈ వీడియోస్ అప్గ్రేడ్ అవుతూ మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీవర్స్ చాయిస్ తెలుగు. ఇక రివ్యూలోకి వస్తే, నిన్న కేకేఆర్ ఏంటంటే 13 మందిని కొన్నారు. 13 మందిలో టాప్ పిక్ కెమెరాన్ గ్రీన్ ఎక్స్పెక్టెడ్ అండ్ ప్రతి రాణా ఎక్స్పెక్టెడ్. ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ అ ఫ్యాన్ క్రికెట్ లవర్గా ఏంటంటే ఎక్కువ మందిని కొన్నారు కానీ ద ఐడెంటిటీ అబ్బో ఈ టీం ఏంటి ఇలా ఉంది అనే చెప్పుకునేంతగా లేదు. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఇప్పుడు చూడండి, మీరు కెమెరాన్ గ్రీన్ని 25 కోట్లకు కొన్నారు, ఈజ్ ఎక్స్పెక్టెడ్. మోస్ట్ ఆర్ట్ ప్రాపర్టీ కాబట్టి 25 కోట్లు పెట్టారు, ఓకే. అండ్ నెక్స్ట్ పతిరానా గురించి ఈజ్ అన్ ఇంజరీ ప్రోన్, అతనికి 18 కోట్లు పెట్టారు. అండ్ అతనికి బ్యాకప్గా ముస్తఫిజుర్ రెహమాన్కి 9 crores. ఇది వేరే టీమ్స్ అందరం కలిపి ప్రైస్ పెంచేశారా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ టీంలో నరైన్ ఉన్నాడు. సో యూ నీడ్ ఎ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. మీరు దహియా గురించి వెళ్ళారు, 3 కోట్లు పెట్టి దహియాని కొన్నారు. సో అతన్ని ఆడిస్తారా, లేదా ఫారిన్ వికెట్ కీపర్ ఫిల్ నాలన్, టిమ్ సైఫర్ట్ ఇద్దరిని బేస్ ప్రైస్లో కొన్నారు. 2 కోట్లు ఒకరు ఫిల్ నాలన్కి, 1.5 crores టిమ్ సైఫర్ట్కి. మంచి టీం, అది మంచి పిక్స్ అని చెప్పొచ్చు. ఈ ఇద్దరిని మీరు కొన్నారు అండ్ దహియాకి 3 కోట్లు పెట్టారు మీరు. సో దహియాని ఆడిస్తారా, లేదా ఫిన్ నాలన్ ఆడిస్తారా, లేదా టిమ్ సైఫర్ట్ని ఆడిస్తారా? ఆక్షన్కి ముందు రోజే టిమ్ సైఫర్ట్ సెంచరీతో మంచి ఫామ్లో ఉన్నాడు, ఆఫ్ లైట్ మంచి ఫామ్లో ఉన్నాడు T20sలో. సో ఈ ముగ్గురులో ఒక్కరిని ఆడించాలి. మీరు దహియాని ఆడిస్తే యూ విల్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్లేయింగ్ బోత్ పతిరానా అండ్ ముస్తఫిజర్. లేదు మాకు టిమ్ సైఫర్ట్ లేదా బ్యాటింగ్ వీక్గా ఉంది అంటే ఫిన్నాలని ఆడించుకుంటే మీరు పతిరానా అండ్ రెహమాన్లో ఒక్కరిని ఆడించగలరు. సో ఇది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ బైస్ ఇలా ఉంటాయి. ముగ్గురు వికెట్ కీపర్లు కొన్నారు ఆల్రెడీ మీరు. డొమెస్టిక్ సర్క్యూట్లో అంకురీష్ రఘువంశీ కూడా వికెట్ కీపింగ్ చేస్తున్నారని ఒక వార్త. స్మార్ట్ టోర్నమెంట్లో కూడా వికెట్ కీపింగ్ చేశాడంట. సో మేబీ అతని చేత వికెట్ కీపింగ్ చేయించి మీరు త్రిపాఠి సమ్మన్ వేరే ఏదైనా ప్లేయర్ని ఆడిస్తారా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. రోమన్ పావల్ లేదా ఇలాంటి ప్లేయర్ని ముందుకు పంపే ప్రయత్నం చేస్తారా చూడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు కొన్న వాటిలో రచిన్ రవీంద్ర 2 crores కొన్నారు, గుడ్, ఓకే. సార్థక్ రంజన్ అని అతన్ని బేస్ ప్రైస్ 30 కోట్లకు కొన్నారు, ఆల్రౌండర్. కామ్రాని 30 లక్షలకు కొన్నారు రంజన్ని. అండ్ కామ్రాని కూడా 30 లక్షలు కొన్నారు. అండ్ ఆకాష్ దీప్ని ఐ ఫీల్ గుడ్ బై. ఇది ఒక గుడ్ బై, ఎందుకంటే ఈ మైట్ బి ఎ రెడ్ బాల్ బౌలర్, విల్ బి యూస్ఫుల్ ఇన్ సమ్ ముంబై పిచెస్ కానీ, అహ్మదాబాద్ పిచెస్ కానీ, టు ఎక్స్టెంట్ హైదరాబాద్ పిచెస్ కానీ, వేర్ బాల్ డూయింగ్ నథింగ్ అనే టైంలో స్పిన్ బౌలింగ్ కంటే ఫాస్ట్ బౌలింగ్ ఉంటే మంచిది. అండ్ కార్తిక్ ట్యాగి కూడా ఒక మంచి 30 lakhsకి కొన్నారు. ఐ ఫీల్ గుడ్ ఫర్ హిమ్. ఇక్కడ ఒక చోట టీం దొరికింది అని సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే అతను ఒక ఓవర్లో 2-3 runs డిఫెండ్ చేసుకున్నాడు ఐపీఎల్లో. అండ్ ఆఫ్టర్ దట్ ఈ ఫేడెడ్ అవుట్, ఇంజరీ ప్రోన్ కావచ్చు, ఫేడెడ్ అవుట్. సో అలాంటి ప్లేయర్ని కొనడం మంచిది. ఐ ఫెల్ట్ వెరీ గుడ్, అండ్ దట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్ అండ్ బోత్ ద టీమ్ ఆల్సో. అండ్ ప్రశాంత్ సోలంకి అనే బౌలర్ని 30 lakhs కొన్నారు. బ్యాకప్స్గా ఉంటారు వీళ్ళందరూ. టీంలో డైరెక్ట్గా ఆడతారా అనేది తెలియదు, బట్ బ్యాకప్స్గా ఖచ్చితంగా ఉంటారు. సో ఫర్ మీ ఇన్ దిస్ పిక్కింగ్ ఈ 13 మందిలో బెస్ట్ పిక్స్ ఏంటంటే కెమెరాన్ గ్రీన్ మైట్ బీ ఓవర్ ప్రైజ్డ్ అనిపిస్తుంది, బట్ ద ఎబిలిటీ,
ద స్కిల్ సెట్స్ ఈ ప్రొవైడ్స్ టు ద టీమ్ ఇస్ డిఫరెంట్. సో అతను బౌలింగ్, ఆల్రౌండింగ్, ఎక్సలెంట్ ఫీల్డర్. సో అతను ఉండడం వల్ల యూ కెన్ ప్లే ఎక్స్ట్రా బ్యాటర్ ఆల్సో అనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే యూ లైక్ ఇతనితో అండ్ ముస్తఫిజర్ రెహమాన్ 9.2 crores ఇస్ అ గుడ్ బై ఫర్ మీ నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే మోర్ దెన్ పతిరానా ముస్తఫిజర్ ఈజ్ అ గుడ్ బౌలర్. ఈస్ కటర్స్ అతని వేరియేషన్స్ మోర్ యూస్ఫుల్. పతిరానా ఈజ్ అ గుడ్ డెత్ బాల్ బౌలర్. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ హిమ్. ఏంటంటే ఆఫ్ లైట్ అతను తన యాక్షన్ చేంజ్ చేసుకోవడం వల్ల వైట్స్ ఎక్కువ వేసేయడం, లెంత్స్కి ఇబ్బంది పడడం, సో ఇలాంటివి జరుగుతున్నాయి. అండ్ ఆల్సో ఇన్ నేషనల్ టీమ్ ఆల్సో ఈజ్ నాట్ రెగ్యులర్. దే ఆర్ ప్రిఫరింగ్ నువన్ తుషారా ఓవర్ ఎమ్. సో ఇలాంటప్పుడు 18 కోట్లు అవసరమా అనిపిస్తూ ఉంటుంది. అండ్ 2 బౌలర్స్కే మీరు 27 crores పెట్టారు, అందులో ఒకటి మాత్రమే ఆడతాడు అన్నప్పుడు దిస్ ఇస్ అ క్వశ్చనబుల్ పర్చేస్ అని చెప్పొచ్చు. సో ఆకాష్ దీప్ 1 crore ఈజ్ అ గుడ్ బై. కార్తిక్ త్యాగి 30 lakhs ఇస్ అ గుడ్ బై. అండ్ మోర్ దెన్ దిస్ ఐ లైక్ వాట్ దే డిడ్ ఇస్ ఫిన్ ఆలన్ని 2 crores కొన్నారు. దట్ ఈస్ గ్రేట్ బై. అండ్ టిమ్ సైఫర్డ్ని 1.5 lakh లైక్ 1.5 crores కొన్నారు. దట్ ఈస్ ఆల్సో గ్రేట్ బై. అండ్ రాహుల్ త్రిపాఠి, సి లాస్ట్ సీజన్లో ఈ మైట్ హ్యావ్ ఫెయిల్డ్ బ్రా, ఈ మైట్ హ్యావ్ ఫెయిల్డ్. బట్ చూడండి అతని రికార్డ్స్, ఈ హ్యాస్ ద న్యాక్ ఆఫ్ అటాకింగ్ హార్డ్. లైక్ వి నెవర్ నో, లైక్ రహానేకి బ్యాకప్గా కొన్నారా, మేబీ రఘువంశీకి బ్యాకప్గా కొని ఉండవచ్చు. బట్ ఇట్స్ అ గుడ్ బై. లైక్ ఇఫ్ ఈ పర్ఫార్మ్స్ లైక్ కోల్కతా నుంచి స్టార్ట్ చేశాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అక్కడికే వచ్చాడు. మేబీ విల్ గెట్ రైట్ స్లాట్ ఇన్ కోల్కతా అగైన్. అండ్ నౌ ఇప్పుడు ఏంటంటే విల్ గో ఫర్ రిటైన్ ప్లేయర్స్లో ఆల్రెడీ దే హ్యావ్ లైక్ రిటైన్లో కూడా, సారీ ఇది కొంచెం చెప్పేసుకుందాం, తర్వాత ప్లేయింగ్ 11 గురించి వెళ్ళిపోదాం. రిటైన్ ప్లేయర్స్లో ఆల్రెడీ మీకు బౌలింగ్ సెట్ ఉంది గాయ్స్. ఎందుకంటే హర్షిత్ రాణా ఉన్నారు, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు, వైభవ్ అరోరా ఉన్నారు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. అతనికి తోడు సునీల్ నారాయణ్, రమన్దీప్ సింగ్ ఎలాగో బౌలింగ్ చేస్తారు. సో బౌలింగ్ గురించి మీరు ఎక్కువగా పర్చేస్ చేయకుండా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ గురించి చూసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఐ ఫెల్ట్ లైక్ దే మిస్డ్ అవుట్ ఇన్ సమ్ టైమ్స్, లైక్ గుడ్ బ్యాటర్, గన్ బ్యాటర్ని పర్చేస్ చేయకుండా దే మైట్ హ్యావ్ వెంట్ ఫర్ లియామ్ లివింగ్స్టన్ ఆల్సో ఇన్స్టెడ్ ఆఫ్ పతిరానా ఆర్ ముస్తఫిజర్. ఇద్దరిలో ఒక్కరి బదులు లియామ్ లివింగ్స్టన్ కొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ టీం కాంబినేషన్ సెట్ అయ్యి ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడో కొంచెం తేడా కొడుతుంది. ఒకరిని ఆడిస్తే బ్యాటింగ్ టైల్ వీక్ అయిపోతుంది. విల్ సీ లైక్ ఇప్పుడు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది ఫర్ మీ అంటే ఓపెనర్స్గా నారాయణ్ ఫిక్స్ ఉంటాడు, అతని తోడు లైక్ టిమ్ సైఫర్డ్ ఆర్ ఇనిషియల్గా ఇది ఫర్ మీ టిమ్ సైఫర్డ్ ఆర్ ఫిన్ ఆలన్ వస్తాడు అనుకుంటున్నా. తర్వాత యూ హ్యావ్ లైక్ రహానే, ఫోర్త్లో అంకిష్ రఘువంశీ, ఫిఫ్త్లో యుల్ బి హ్యావింగ్ కెమెరన్ గిల్. టాప్ 5 ఇలా ఉంటుంది అనుకుంటున్నా. సిక్స్త్లో ద బెస్ట్ ఫినిషర్ దే హ్యావ్ ఇస్ రింకు సింగ్. సిక్స్త్లో రింకు సింగ్ ఉంటాడు. సెవెంత్లో రమన్దీప్ సింగ్ ఫర్ మీ. ఎందుకంటే దర్ ఇస్ నో అదర్ ఆడ్ హిట్టర్ లైక్ అదర్ దెన్ హిమ్ ఇప్పుడున్న దాంతో. మేబీ దే కెన్ గెట్ ఇన్ దహియా ఆల్సో, వి నెవర్ నో, ఆర్ రాహుల్ త్రిపాఠి అట్ ద టాప్, ఆర్ పుష్ హిమ్ లైక్ రమన్దీప్ను కిందకి పుష్ చేయొచ్చు. కానీ ఫర్ మీ 7లో ఇప్పటివైతే అయితే రమన్దీప్ సింగ్ ఉంటాడు. 8th హర్షిత్ రాణా వస్తాడు. ఈ కెన్ బ్యాట్ నాట్ అ బిట్, ఈ కెన్ బ్యాట్ గుడ్. సో అతను డిపిఎల్ లైక్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో టాప్ 4లో ఆడడం చూశాను. సో ఈ మైట్ బ్యాట్ అట్ 8. ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ బ్యాటింగ్, పుషింగ్ ఫర్ హిమ్ టు బ్యాట్ అట్ 8. అండ్ దెన్ తర్వాత 9లో ఫర్ మీ దెర్ ఈస్ సమ్ ఆప్షన్స్ లైక్ హర్షదీప్ సింగ్ ఆర్ ఉమ్రాన్ మాలిక్. ఆకాష్దీప్ సింగ్ ఆర్ ఉమ్రాన్ మాలిక్, సారీ, ఆకాష్దీప్ సింగ్. ఫర్ మీ ఆకాష్దీప్ విల్ ప్లే ఇనిషియలీ అనుకుంటున్నాను, ఆర్ మేబీ సమ్ వికెట్స్లో ఉమ్రాన్ మాలిక్ని తీసుకొని రావచ్చు అనుకుంటున్నాను. ఫర్ మీ ఇనిషియలీ ఆకాష్దీప్ సింగ్ ఈజ్ ఎ గుడ్ ఆస్పెక్ట్ ఫర్ ఎనీ టీమ్. దే షుడ్ యూజ్ హిమ్ ప్రాపర్లీ, దట్స్ ఆల్. ఇప్పుడు తేవాలి, ఎలా బౌలింగ్ చేయించాలి అనేది చూసుకోవాలి. తర్వాత 10thలో ఆకాష్దీప్ కూడా బ్యాటింగ్ చేయగలడు కాబట్టి 9th వరకు బ్యాటింగ్ ఉంది. ఇక్కడి వరకు బ్యాటింగ్ ఉండడంతో దట్స్ అన్ అడ్వాంటేజ్. బట్ నెక్స్ట్ 10thలో రాబోయేపోయారు వరుణ్ చక్రవర్తి, 11th వైభవ్ అరోరా. ఇక్కడి వరకు ఉంది, 11th వరకు వైభవ్ అరోరా. హర్షిత్ రాణా అండ్ వైభవ్ అరోరా డియో సూపర్గా చేశారు.
సో వాళ్ళిద్దరూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా పతిరానా ఆడతాడు. సో పతిరానా ఆర్ ముస్తఫిజర్ బేస్డ్ ఆన్ ద ఫిట్‌నెస్ ఆఫ్ బోత్ ఆఫ్ దిస్. సో పతిరానాకి ఇంజురీ కన్సర్న్స్ ఉంటాయి. సో అందుకని ఆర్ ముస్తఫిజర్ అని పెట్టా. సో ఇది నా టీం. నా టీం మీకు ఎలా అనిపించిందో చూడండి. లైక్ మీ చేంజెస్ మీరు చేసుకోవచ్చు. ఐ మైట్ బి రాంగ్. బట్ ఏంటంటే నాకు అనిపించిన బెస్ట్ 11 ఇప్పుడు అనుకూల్ రాయ్ ఉన్నాడు. ఇంకా చాలామంది ఉన్నారు టీంలో. మనీష్ పాండే ఉన్నాడు. వి నెవర్ నో వెన్ దే విల్ కమ్. ఇనిషియలీ ఈ టీంతో అయితే వెళ్తారు. ఆఫ్ లైట్ దహియా కూడా ఛాన్స్ రావచ్చు. ఆర్ ఎల్స్ ఇంకా ఎవరున్నారు, ప్రశాంత్ సోలంకి, కార్తిక్ త్యాగి, కార్తిక్ త్యాగి సేమ్ సిమిలర్ స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్స్. సో వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై ప్లేయింగ్ 11, దిస్ ఈజ్ మై అనాలిసిస్ ఆఫ్ కేకేఆర్. అంతా బాగుంది కానీ ఎక్కడో కొడుతుంది సీనా అనిపించే టైప్లో ఉంది ఇప్పుడు టీం అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వ్యూవర్స్ చాయిస్ తెలుగు. ఎక్కడైనా వీడియో నచ్చితే, నా అనాలిసిస్ నచ్చితే ఆర్ ఎల్స్ మా రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వ్యూవర్స్ చాయిస్ తెలుగు. మీకు ఎవరైనా ఇలా ఐపీఎల్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ప్లీజ్. అండ్ మీ టీం మీరేమనుకుంటారో కమెంట్ చేయండి. ఇట్ హెల్ప్స్ మీ అలాట్. ప్లీజ్ సపోర్ట్ మీ వ్యూవర్స్ చాయిస్ తెలుగు. థ్యాంక్స్ అలాట్. రేపు మనం ఆర్సీబీ టీం రివ్యూతో కలుసుకుందాం ప్లీజ్.